గరుత్మంతుడి ప్రతిజ్ఞ అనే చందమామ కథ చెప్పుకుందాం. ఇంద్రుడు దేవతల ప్రభువు. అతడి రథసారథి మాతలి. మాతలికి గుణకేశి అని ఒక్కగానొక కుమార్తె. ఆమె అపురూప సౌందర్యవతి. గుణకేశికి యుక్త వయసు రాగానే మాతలి ఆమె పెళ్లి విషయమే ఆలోచింపసాగాడు. కుమార్తె వివాహం అంత తేలికగా అయ్యేది కాదని అతడికి తోచింది. ఏమి, తను ఇంద్రుడి రథచోదకుడు గనక అంతరానికి తగిన అల్లుడును తెచ్చుకోవాలని తలిచాడు. స్వర్గలోకంలోనూ మానవలోకంలోనూ గుణకేశికి తగిన వరుడు కోసం మాతలి గాలించాడు. తన కూతురుకు తగిన గుణగణాలు అందచందాలు గల యువకుడు ఎక్కడా కనబడలేదు. విసుగు పుట్టింది. చేయగలిగింది ఏమీ లేదనుకున్నాడు. మాతలి భార్య సుధర్మ. భర్త చేతులు ముడుచుకొని కూర్చోవడం సహించలేకపోయింది. అవతల కూతురుక వయసు ముదురుతూనే ఉంది. స్వర్గ మానవ లోకాల్లో అమ్మాయికి తగిన వరుడు దొరకనంత మాత్రాన ఇక లోకాలే లేనట్టు ఊరుకుంటామా? ఒక్కసారి నాగలోకంలోకి వెళ్ళిరండి అని చెప్పింది సుధర్మ. సరే అని మాతలి నాగలోకానికి బయలుదేరాడు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళ దారిలో నారదుడు ఎదురయ్యాడు. ఓహో, ఇంద్రుని సారథి మాతలిలాగా ఉందే అని పలకరించాడు. మాతలి దాపరికం లేకుండా అంతా వివరించి చెప్పాడు. అంతా విని నారదుడు, ఇప్పుడు నేను వరుణదేవుడి దగ్గరికి వెళ్తున్నాను. వానలు లేక భూలోక ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. నువ్వు నా వెంట వస్తే అక్కడెవరైనా మీ అమ్మాయికి తగిన వరుడు దొరుకుతాడేమో చూసుకోవచ్చు అన్నాడు. నారదుడి వెంట బయలుదేరాడు మాతలి. ఇద్దరూ కలిసి వరుణదేవుడి దగ్గరికి పోయారు. వరుణుడు నారదుడి ద్వారా భూలోక ప్రజల కష్టాలు తెలుసుకొని నివారిస్తానని వాగ్దానం చేసి పంపాడు. మాతలికి అక్కడ ఉన్నవారిలో ఎవరూ తన కూతురుకు తగినవాడులా కనబడలేదు. నారదుడు అక్కడి నుంచి మాతలిని సరాసరి నాగలోకానికి వెంటబెట్టుకుపోయాడు. వింతలు విశేషాలు చూపుతూ నారదుడు మాతలిని అక్కడ ఉన్న ముఖ్యులందరికీ పరిచయం చేశాడు. చివరకు ఇద్దరు దానవులు నివసించే పాతాళానికి కూడా వెళ్ళారు. ఆ పాతాళ లోకంలో విశ్వకర్మ స్వయంగా నిర్మించిన హిరణ్యపురంలోని బంగారు వెండి భవనాలు, రత్నాలు, నీలాలు, పొదగబడిన తలుపులు, ద్వారబంధాలు చూసేసరికి మాతలికి చాలా ఆశ్చర్యం కలిగింది. మీ గుణకేశికి ఈడు జోడైన వాడు ఇక్కడ ఉన్న యువకుల్లో ఉన్నాడేమో చూసుకో అన్నాడు నారదుడు. మాతలి తల పంకించి, ఇక్కడ ఇల్లు వాకిళ్ళు తప్ప చూడదగినవి కోరదగినవి మరేమీ లేవు. అయినా దానవులకు మా అమ్మాయిని ఎలా ఇవ్వడం అన్నాడు. అక్కడి నుంచి నారదుడు మాతలిని వాసుకి పరిపాలించే భోగావతి పట్టణానికి తీసుకుపోయాడు. ఆ పట్టణం ఐశ్వర్యంతో అందంతో ఇంద్రుడు పాలించే అమరావతి పట్టణానికి సరిపోతుంది. అక్కడ ఉన్న నాగముఖ్యుల్ని గురించి నారదుడు మాతలికి తెలియపరిచాడు. ఇక్కడి వారంతా ఐశ్వర్యవంతులు, శౌర్యవంతులును. వాసుకి, కర్కోటకుడు, ధనుంజయుడు, తక్షకుడు ఈ పేర్లు నువ్వు వినే ఉంటావు. వీరంతా మహామహులైన కశ్యపుని సంతానం. మీ అమ్మాయికి తగిన వరుడు ఇక్కడ లభ్యమైతే కావచ్చు అన్నాడు నారదుడు. మాతలి అక్కడ ఉన్న కొందరు నాగ యువకులలో ఒకరికేసి వేలు చూపుతూ, నారద, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. అదిగో అక్కడ ఆ యువకులలో మనకేసి చూస్తున్న ఆ పొడగరి ఎవరు? అందచందాలలో మా గుణకేశికి ఈడు వచ్చేటట్టే ఉన్నాడు అన్నాడు. నారదుడు ఆ యువకుడికేసి చూసి, మాతలి, మీ గుణకేశి అదృష్టవంతురాలు. ఆ యువకుడే సుముఖుడు. అతడు వామనుడికి ఆర్యుడికి కూడా మనుమడు. అతని తండ్రి నాగచికురుడు. పాపం ఈ మధ్యనే గరుడుని చేతిలో హతమయ్యాడు అని చెప్పాడు నారదుడు. ఈ యువకుడికి తన కుమార్తెనివ్వడం అన్ని విధాలా మంచిదనిపించింది మాతలికి. ఆ సంబంధం కుదుర్చవలసిందిగా నారదుణ్ణి కోరాడు. వెంటనే నారదుడు మాతలిని సుముఖుడి తాతగారైన ఆర్యకుడి దగ్గరకు తీసుకుపోయాడు. పరిచయాలు, అతిథి మర్యాదలు అయిన తరువాత నారదుడే ఆర్యుడితో, ఇంద్రుడి రథసారథి అయిన మాతలి తమతో వియ్యమందడానికి ఉవ్విలూరుతున్నాడు. ఈయనకు గుణకేశి అనే పేరు గల ఒక్కగానొక్క పుత్రిక. ఆమెను మీ మనుమడైన సుముఖుడికి ఇవ్వాలని సంకల్పం అన్నాడు. నారదుడి మాటలు విన్న ఆర్యకుడికి ఆనందం, విచారం కూడా కలిగింది. దేవతల ప్రభువైన ఇంద్రుడి సారథి కుమార్తెను తన మనుమడికి చేసుకోవడం కన్నా ఆర్యుడికి కోరదగినది ఏమున్నది? కానీ అతడు విచారంగా ఇలా అన్నాడు, మాతలి పుత్రికను
మా మనుమడికి వివాహం చేసుకునేంత గొప్ప అదృష్టం కలుగుతుందని నేనెన్నడూ తలచలేదు. కానీ మేమంతా చాలా విషాద పరిస్థితులలో ఉన్నాము. సుముఖుడి తండ్రిని చంపిన గరుడు తిరిగి నెల గడవక ముందే సుముఖుణ్ణి కూడా చంపి భక్షిస్తానని శపథం చేశాడు. వాని శపథానికి తిరుగులేదు కదా. ఆర్యకుడు ఇలా చెప్పగానే నారదుడు మాతలి సంప్రదించుకొని సుముఖుడిని సరాసరి ఇంద్రుడి వద్దకు తీసుకుపోయారు. తలవని తలంపుగా మహావిష్ణువు కూడా అక్కడనే ఉన్నాడు. నారదుడి ద్వారా విష్ణువు, ఇంద్రుడు, సుముఖుడి వృత్తాంతం, గరుడుడి ప్రతిజ్ఞ అంతా విన్నారు. దేవమౌని కోరికను, మాతలి ప్రార్థనను కాదనలేక మహావిష్ణువు, దేవేంద్ర, సుముఖుడికి అమృతమిచ్చావంటే అతనికి కలిగిన అన్ని చిక్కులు తొలగిపోతాయి అని సలహా చెప్పాడు. కానీ ఇంద్రుడు మాత్రం సుముఖుడికి అమృతాన్ని ఇచ్చేందుకు సమ్మతించలేదు. ఎందుచేతనంటే మహాశక్తిమంతుడు మహావిష్ణువుకు వాహనమైన గరుడుడి శక్తి సామర్థ్యాలు ఇంద్రుడికి తెలియనివి కావు. ఇంద్రుడు సంశయించడం కనిపెట్టి మహావిష్ణువు, దేవతలకు అధిపతివి కదా, ఎవరికైనా నువ్వు పూర్ణాయుర్దాయం ప్రసాదిస్తే కాదనగల వాడెవడు అన్నాడు. మహావిష్ణువు మాటలలోని ధర్మ సూక్ష్మాన్ని గ్రహించిన ఇంద్రుడు సుముఖుడిని చిరంజీవి వౌదుగాక అని దీవించాడు. బ్రహ్మానంద భరితుడైన మాతలి, నారదుడు, సుముఖుడు ఆ దేవతలకు నమస్కరించి సెలవు పుచ్చుకున్నారు. అటు తరువాత కొద్ది కాలానికే గుణకేశితో సుముఖుడి వివాహం అతి వైభవంగా జరిగింది. కథ సమాప్తం. గౌతముడు అనే చిన్న కథ చెప్పుకుందాం. బ్రహ్మదేవుడు ఒక అపురూప లావణ్యవతి అయిన అహల్యను సృష్టించి భూప్రదర్శనం ముందుగా ఎవరు చేసి వస్తే వారికి ఆమెను భార్యగా ఇస్తానన్నాడు. అహల్యను భార్యగా చేసుకోవాలని అనేక మంది దేవతలు భూప్రదక్షిణం చేయడానికి బయలుదేరిపోయారు. అప్పుడు గౌతముడు అనే ముని ఈనుతున్న ఆవు చుట్టూ ప్రదక్షిణం చేసి బ్రహ్మ వద్దకు వెళ్ళి తాను చేసిన గోప్రదక్షిణం భూప్రదక్షిణానికి సమమని బ్రహ్మను ఒప్పించి అహల్యను పెళ్లాడాడు. అహల్య వల్ల గౌతముడికి శతానికుడనే కొడుకు కలిగాడు. ఇంద్రుడు అహల్యను మోహించి అర్ధరాత్రి వేళ కోడిలాగా కూశాడు. గౌతముడు తెల్లవార వస్తుందని కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికి వెళ్ళాడు. అప్పుడు ఇంద్రుడు గౌతముడి ఇంట జ్వరబడి అహల్యతో గడిపాడు. అది తెలిసి గౌతముడు ఇంద్రుణ్ణి, అహల్యను కూడా శపించాడు. గౌతముడు విత్తనాలు చల్లగానే అప్పటికప్పుడు మొలకలెత్తి మొక్కలు పెరిగి పంట పండేది. ఇలా గౌతముడికి బ్రహ్మవరం ఇచ్చాడు. ఒకసారి విపరీతమైన కరువు రాగా మునులందరూ గౌతముడి ఆశ్రమానికి వచ్చారు. గౌతముడు అందరికీ భోజనం పెడుతూ వచ్చాడు. అతనికి గల సంపదను చూసి మునులు ఈర్ష్యపడి ఒక మాయా గోవును సృష్టించి దాన్ని అతని పొలం మీదికి తోలి నీ పొలాన్ని ఆవు మేసేస్తున్నది అన్నారు గౌతముడితో. గౌతముడు ఆ గోవును నోటితో అదిలిస్తూ చేతిలో ఉన్న నీరు దాని మీద విసిరాడు. ఆ నీరు 2 చుక్కలు తగలగానే ఆ మాయా గోవు చచ్చిపడిపోయింది. చీచి, గోహత్య చేసిన వాడి ఇంట భోజనం చెయ్యరాదు, పోదాం అని మునులు లేచారు. గౌతముడు వారిని వేడుకుంటూ గోవును చంపిన పాపం ఎలా పోతుంది అని అడిగాడు. గోవు శవం పడిన ప్రదేశం మీదుగా గంగ ప్రవహిస్తే నీ పాపం పోతుంది అన్నారు మునులు. గంగను తన పొలం మీదుగా ప్రవహింపజేయడానికి గౌతముడు శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. కొన్నాళ్లకు శివుడు ప్రత్యక్షమై తన జటను ఒకదాన్ని గౌతముడికి ఇచ్చి దాన్ని పిండమని చెప్పాడు. గౌతముడు శివుడి జటను తీసుకుపోయి గోవు కళేబరం మీద పిండేసరికి గోవు బతికి లేచి ఆడదాని రూపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడ నది ప్రవహించింది. ఆ నది గౌతముడు తెచ్చినది గనక దానికి గౌతమి అని గోవును బ్రతికించినది కావడం చేత గోదావరి అని ప్రసిద్ధి పొందింది. ఒకసారి గౌతముడు బ్రహ్మదత్తుడనే రాజు ఇంటికి వెళ్ళి భోజనం పెట్టమని అడిగాడు. ఆ రాజు గౌతముడికి ఏళ్ల తరబడి భోజనం పెట్టాడు. ఒకరోజు భోజనంలో మాంసం వచ్చింది. గౌతముడు రాజును గద్దవు కమ్మని శపించాడు. రాజు క్షమాపణ చెప్పుకున్న మీదట నిన్ను రాముడు తాకుతాడు, అప్పుడు నీకు గద్ద రూపం పోతుంది అని గౌతముడు చెప్పాడు. గౌతముడు న్యాయసూత్రాలు రచించాడు. వ్యాసుడు వాటిని నిందించాడు. గౌతముడు వ్యాసుణ్ణి తన కళ్ళతో చూడనని ప్రతిజ్ఞ చేసి అరికాలులో కన్ను కల్పించుకొని దానితో వ్యాసుని చూశాడట. కథ సమాప్తం. శుభం.